వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకని చెప్తున్నానంటే ఎంపీలంటే ఏదో ఎన్నికల సమయంలో వచ్చి ఎమ్మెల్యేలు కార్యక్రమం పెడితే దండం పెట్టి ఎప్పుడో 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒకసారి వచ్చి మళ్ళీ 5 ఏళ్లకి ఎలక్షన్లకు వచ్చే ఎంపీలు కాకుండా ఓ పార్లమెంటు సభ్యుడంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా, నిరంతరం అందుబాటులో ఉండాలా, చేతనైనంత వీలంతా చేయాలని చెప్పిన ఉద్దేశంతో కేవలం ప్రభుత్వ పథకాలే కాకుండా దేవుడు వారికి అపార సంపద ఇచ్చారు కాబట్టి నాకు దేవుడు ఇచ్చిన సంపద ప్రజలకు కూడా పెట్టాలనే ఉద్దేశంతో 1 కాదు 2 కాదు 3 కాదు అనేక రకాల సేవా కార్యక్రమాలు విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ దేవుడి ఆశీస్సులతో నిర్వహిస్తున్నారని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. ఈరోజు అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యల పరిష్కారం విషయంలో అనేక విషయాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ముందు పెట్టి వారిని ఎత్తిన గురుతర బాధ్యతలు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి ద్వారా ఇతర ఎంపీల ద్వారా ఈ రాష్ట్రానికి కూడా అనేక పథకాలు అనేక కార్యక్రమాలు కేంద్రం నుంచి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నా, అన్న నాది మీది కానీ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులది మీది కానీ కేవలం రాజకీయ బంధం కానే కాదు, మనది మానసికమైనటువంటి బంధం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఏదైతే మీ ఇళ్ళు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉందో, ఏదైతే మీ యొక్క విపిఆర్ కళ్యాణ మండపం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉందో, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి కూడా మీకు ఇంటి లాంటిది, మీకు సొంత ఇంటి లాంటిది. నెల్లూరు రూరల్లో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యుడు మిమ్మల్ని ఎంపీగా కంటే కూడా ఒక కుటుంబానికి పెద్దన్నగా మీతో అన్ని రకాల కూడా ప్రయాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మరి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆదరిస్తూ ఉంది, గౌరవిస్తూ ఉంది. ఎప్పుడు కూడా మీరు నెల్లూరు పార్లమెంట్కి ఎంపీ అయినా నెల్లూరు రూరల్ మీ సొంత నియోజకవర్గం, కోవూరు ఒకటే మీ సొంత నియోజకవర్గం కాదు. కోవూరు నెల్లూరు రూరల్ రెండు కూడా 2 కళ్ళలాగా మీరు భావించాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అంటే నెల్లూరు రూరల్ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ కార్యకర్తల సమస్యల పరిష్కారం విషయంలో కానీ మీరు నెల్లూరు రూరల్ని ప్రత్యేకంగా చూడాలని చెప్పని, ఆ ప్రత్యేకంగా మీరు చూసి వాళ్ళతో మీకున్నటువంటి అనుబంధాన్ని ఇంకా పెంపొందించుకోవాలని, మీది సొంత నియోజకవర్గం కింద కోవూరుని ఏ విధంగా ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యురాలు కాబట్టి మీరు భావిస్తారో దీన్ని కూడా భావించాలని, మిగతా నియోజకవర్గాల కంటే కూడా మీరు ఇటు అందరినీ సమానంగా చూస్తారు. కానీ మీ దగ్గర మేము కాస్త అధిక ప్రాధాన్యత నేను కానీ మా రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ కోరుకుంటూ ఉన్నాం. ఆ హక్కు మాకుంది. ఎందుకంటే మేముతో ఇష్టపడి రాజకీయ బంధం, మానసిక బంధం అన్నీ కలగలిపిన బంధాలతో మీతో ప్రయాణం చేసిన వ్యక్తులవి. మీ పూర్తి సహాయ సహకారాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు నన్ను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో, ఓ పార్లమెంటు సభ్యులుగా సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు కూడా మీ పూర్తి సహాయ సహకారాలు నాకు నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ అందించాలని చెప్పి నేను కోరుకుంటూ, భవిష్యత్తులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కాదు మరింత ఉన్నత స్థానాలకి ఎదుగు తీరుతారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ సంపూర్ణటువంటి ఆ విశ్వాసం నాకుంది. ఆ దేవుడి దయ మీకుంది. ప్రజల ఆశీస్సులు మీకున్నాయి. ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క మనం వచ్చే దారిలో ఆ కనుపర్తిపాడు ఫ్లైఓవర్ కానీ భుజనెల్లూరు ఫ్లైఓవర్ కానీ ఈ 2 కూడా వేగవంతంగా జరుగుతున్నాయంటే, నేను చేయించగలుగుతున్నానంటే దానికి కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహం. ఇదే కాదు, ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జీలు భక్తవత్సల్ నగర్ కొండాయిపాళెం గేట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జీలు 70-80 వేల మంది ప్రజలకి సంబంధించిన సమస్య, దశాబ్దాల కళ. ఆ కళ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఒక దశ దాకా తీసుకుని వచ్చాం. ఏ రోజైనా అది ఈ రోజా రేపా ఎల్లుండే మన్నాడా పక్కన పెడితే ఏ రోజైనా కూడా రైల్వే శాఖ
దానికి టెండర్లు పిలిచే అవకాశం ఉందని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంపీ నిధుల కింద వారు ఇచ్చిన నిధులతో అనేక కార్యక్రమాలు చేశాం. ఇంకా కూడా వారి నెత్తిన ఒక బాధ్యత పెట్టాం. ఏమిటా బాధ్యత అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేశా అని నేను చెప్పను, కానీ చేయాల్సింది చాలా ఉంది. నా శక్తికి మించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ఆశీస్సులతో, అధికారుల సహాయ సహకారాలతో, మీ ఆశీస్సులతో, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, మరో మంత్రి ఆనవ రామనారాయణ గారు, వీళ్ళందరి సహకారంతో, కలెక్టర్ కమిషనర్ సహకారంతో నా శక్తి కొద్దీ చేశా. కానీ తక్షణం నా ముందుండేది నేను చేసి తీరాల్సింది ఒకటి ఉంది. ఇప్పటికే నేను మీకు 3 సార్లు విషయం చెప్పా, మీరు కూడా స్పందించారు. పొట్టేపాడు, ములుమూడి ప్రజలు వీటి కోసం ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రయత్నించారు. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టారు. కాస్త సమయం తీసుకొని చేస్తానని కూడా మాటిచ్చారు. కానీ సమయం తీసుకొని చేస్తా అనే దానికంటే కూడా నేను ఎప్పుడు సంతోషపడతానంటే ఆ జీవో చేతికి కాగితం వస్తే ఆ రోజే పని అయినట్లేక దానికి విపిఆర్ అన్న పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ, రాష్ట్ర స్థాయిలో 2025 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టించిన రావుస్ విద్యార్థులు 2025వ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 991 స్టేట్ మార్క్, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 స్టేట్ మార్క్, ఎంఈసీలో 487 స్టేట్ మార్క్, బైపీసీలో 432 స్టేట్ మార్క్. ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రావుస్ కి తిరుగులేదని మరొకసారి నిరూపించారు. రావుస్ విద్యా సంస్థలు, నెల్లూరు.